కాంతి టీవీ ద్వారా రెండంచుల ఖడ్గం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన దేవుని పిల్లలకు క్రీస్తునందు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ పిల్లలకు మరొక సంగతిని చెప్పి మీ పిల్లలను మేల్కొల్పాలని ఆశపడుతుండగా సహాయం చేయండి. వినబోయే మీ పిల్లలు చెప్పబడుతున్న సంగతులను గ్రహించగలటకు కృప చూపించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం నవ్వుతూ బ్రతకగలమా. నవ్వుతూ బ్రతకగలమా. ఈనాడు ప్రతి మనిషి తన జీవితం ఆనందంగా, సాఫీగా, సంతోషంగా సాగిపోవాలని అనుకుంటాడు. ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోవాలని ఆలోచిస్తాడు. కానీ మనిషి జీవితం అనేది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో కష్టాలని, ఎన్నో ఇబ్బందులను తట్టుకుని కొనసాగించవలసిందే ఈ జీవితం. ఈ జీవితంలో సుఖం అనుభవించుకోవాలని అనుకోడు. పూర్తిగా కేవలం అది అత్యాశే అవుతుంది. ఈనాడు చాలామంది సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటుంటారు. సినిమా వాళ్ళు కూడా అలాగే చెప్తుంటుంటారు. ఒక సినీ హీరో ఒకప్పుడు ఒక పాట పాడాడు, నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చనిపోవాలని. నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చనిపోవాలని. నిజంగా నవ్వుతూ బ్రతకగలమా, నవ్వుతూ చనిపోగలమా? ఆలోచించండి. చావు అంటేనే ఎంతో బాధతో చావలసిన పరిస్థితి వస్తుంది. ఎంతో బాధను అనుభవిస్తూ చనిపోవాల్సి వస్తుంది. అలాంటిది నవ్వుతూ చనిపోవాలని అన్నం నిజంగా సంభవించేదేనా? అలా జరిగించగలరా ఎవరైనా? నిజానికి ఆ పాట పాడిన హీరో అయినా నవ్వుతూ బతకగలడా, నవ్వుతూ చనిపోగలడా? ఒకప్పుడు పాట పాడాడు. నిజానికి ఇప్పుడు మనం ఆలోచిస్తే అతను ఏజ్ తగ్గే కొద్దిగా ఎంత బలహీనుడైపోయి ఎలా ఉంటాడో మీకే తెలుసు. కాబట్టి ఏదో వాళ్ళ ముఖానికి రంగేసుకుని వాళ్ళు నటించే సినిమాలో వాళ్ళ యాసానికి న్యాయం చేయడానికి, సినిమాను రక్తి కట్టించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాంటి పాటలు అంటే ప్రియులరా, భూమి మీద సుఖపడితే తప్పే కాదురా అనే ఒక పాట ఉంది. అంటే భూమి మీద సుఖపడాలని అనుకోవడం తప్పే కాదు. నిజానికి భూమి మీద సుఖం అనేది ఎక్కడుంది మనిషికి? ఒకవేళ సుఖపడితే తప్పు కాదా? ఆ సుఖం సుఖమేనా? ఎవరు బ్రతికిచ్చిన దేవుడి కొరకు ఆలోచించకుండా కేవలం ఈ భూమి మీద సుఖమని, ఆనందమని బ్రతికితే దేవుని దృష్టికి దోషి కాక తప్పదు. ఒకనాడు ధనవంతుడు అలాగే ఆలోచించాడు. లూకా సువార్త 16వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచిస్తే ఒకనాటి ధనవంతుడు అలాగే ఆలోచించాడు. అలాగే సుఖపడాలని అనుకున్నాడు, సుఖపడ్డాడు. కానీ యాతన అనుభవించే స్థలానికి వెళ్ళిపోయాడు. మరొక సినీ కవి మరొక విధంగా రాశాడు. ఆకాశం నీ హద్దు, అవకాశం వదలొద్దని. అంటే ఆకాశమే నీ హద్దు, నీకెవరు అడ్డులేరు, అవకాశాన్ని వదలకు, అనుభవించు, తిను, త్రాగు, సుఖించుమని వీళ్ళు పాడే పాటలకు ఈనాటి యువత భ్రష్టు పట్టుకుపోతున్నారో మనకు తెలుసు. ఇలాంటి వారు ఈనాటి సమాజాన్ని పాడు చేస్తున్నారు. దానికి మరలా వాళ్ళు పెట్టే పేరు ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు. నిజంగా వాళ్ళు ఇచ్చే 2.5 గంటల సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ వలన నిజంగా మన జీవితంలో వచ్చే ఆనందం ఎలాంటిది మీరు ఆలోచించండి. అది చూసి మన మనసులను పాడు చేసుకోవడం, ప్రవర్తనను పాడు చేసుకోవడం ఎంతవరకు సమంజసం?
అయితే ప్రతి మనిషి సంతోషంగా బ్రతకాలనుకోడు, అది సాధ్యపడేది కాదండి. ప్రపంచాన్ని నవ్వించిన వాళ్ళ నటనలతో నవ్వించిన వాళ్ళ జీవితాల వెనకాల ఎంతో విషాదం దాగుందండి. సినిమా చూసి మనం నవ్వుకుంటాం, మన జీవితం అలాగే సాగిపోవాలనుకుంటా సాఫీగా, అలాగే వాటిని జోక్స్గా వేసుకుంటూ నవ్వడం ఇలా చేస్తా. ఆనందించడం మంచిదే, కానీ ఏ ఆనందాన్ని కోరుకోవాలో మీరు ఆలోచించాలి. ఎలాంటి ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామో ఆలోచించాలి. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన మైకేల్ జాక్సన్ తన ఆట ద్వారా ఒక ఊపు ఊపిన మైకేల్ జాక్సన్ చివరికి ఎంతో బాధను అనుభవించి, వేదన అనుభవించి, చర్మ క్యాన్సర్తో చనిపోయాడు. ఒకప్పుడు ప్రపంచంలో అతనికి తిరిగిలేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తన నటన ద్వారా ఎంతోమందిని నవ్వించిన వాడే చార్లీ చాప్లిన్. అతని జీవితం ఎంతో కష్టాలు, ఒడిదుడుకులతో కొనసాగింది. అతని తండ్రి ఒక నాటకాలు ఆడేవాడు, అతను తనకు వచ్చే డబ్బుతో తాగేవాడు. కాబట్టి చార్లీ చాప్లిన్ తన బాల్యంలో చాలా కష్టాలు అనుభవించాడు. ఎన్నో కష్టాలు అనుభవించి అతను నటనా జీవితాన్ని ప్రారంభించాడు. నటనా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నటనలో అతనికి పేరు ప్రఖ్యాతలు వచ్చేసరికి మళ్ళా అతను బాధను అనిపించే పరిస్థితి వచ్చింది. అమెరికా పౌరుడు నువ్వు కాదంటూ అమెరికా పౌరసత్వాన్ని లేదంటూ అతను ఇబ్బందులు పెట్టడం అతను భరించలేక అమెరికా దేశాన్ని విడిచిపెట్టి స్విట్జర్లాండ్లో వెళ్ళి తలదాచుకుని తన ముగింపు దినాలు బాధతో గడిపి చివరికి 1977లో డిసెంబర్ 25న కన్నుమూశాడు. మన తెలుగు ఇండస్ట్రీని ఒక దశాబ్దాల కాలం పాటు ఏలిన మరొక నటుడు రాజుబాబు గారు గురించి మనం ఆలోచిస్తే అతను ఎంతో చలాకీగా నటించేవాడు. అతని నటన ఎలాంటిది అంటే ఎంతోమంది నవ్వించేది. వరుసగా అతను 7 ఫిలింఫేర్ అవార్డులు పొందాడు. మొత్తంగా అతను 9 ఫిలింఫేర్ అవార్డ్స్ పొంది 3 నంది అవార్డులు పొంది నటనలో ఆయనకి ఎలాంటి స్థానం ఉందో అతను నిరూపించుకున్నాడు. కానీ చివరికి గొంతు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అంటే ప్రపంచాన్ని నవ్వించిన వాళ్ళే తమ జీవితం వెనకాల బాధలు ఉంచుకున్నారు, బాధలతో చనిపోయారు. అలాగే మనమే సాధారణమైన మనుషులు మనం నవ్వుతూ బ్రతికి నవ్వుతూ చనిపోగలమా? మన జీవితం సాఫీగా సాగుతుంది అంటారు? మీరు ఆలోచించండి. ఈ తరం హాస్య నటుడు బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం అయితే ఏ పురుగుగానో ఏ దోమగానో పుట్టి నేను మరలా జన్మిస్తే నవ్విస్తాను అని అతను మాట్లాడుతున్నాడు. నిజానికి ప్రపంచాన్ని నవ్విస్తున్న నటులకే వాళ్ళ జీవితంలో ఎన్నో బాధలు ఉంటాయి, అనుభవిస్తూ చివరికి చావలసిందే ఏ మనిషి అయినా. కాబట్టి ఇలాంటి నవ్వుల గురించి, ఈ సినిమాల్లో వలన వచ్చే వినోదాల గురించి మనం ఆలోచించకుండా వాటిని వెంబడించి తింటూ త్రాగుతూ మోసపోతే మళ్ళీ మనం మోసం చేసుకుంటున్నాం. వాళ్ళు మోసం చేసుకున్నారు, అనేక మందిని మోసం చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఆనందాన్ని మనం కోరుకోకూడదు. నిజానికి తెర ముందు నవ్వుతున్న వాళ్ళ జీవితం వెనక ఎంత విషాదం ఉందో మనకు తెలియదు. కానీ వాళ్ళు నవ్విన నవ్వులను బట్టి చూసుకుని మనము కూడా అలాగే గేలిగా ఎకిలిగా ప్రవర్తిస్తూ, చాలామంది అలా ప్రవర్తిస్తూ ఏదో నవ్వడం చేస్తుంటుంటారు. చూద్దాం ఒకసారి వాళ్ళ జీవితం ఎలాంటిదో, దాని గురించి బైబిల్లో ఎలా చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఒకడు నవ్వుచును హృదయమందు దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. సంతోషము తుదకు వ్యసనమగును. ఒకడు నవ్వుచుండను. ఈ సినిమా యాక్టర్స్ నవ్వుతున్నా పైకి హృదయంలో దుఃఖం ఉండవచ్చును. వాళ్ళకి సంతోషం ఎలాంటిదో తెలుసండి. తుదకు వ్యసనమగును అంటే అదొక వ్యసనంలాగా, ఒక అలవాటులాగా ఆ టైంకి వాళ్ళు నవ్వుతారే తప్ప నిజానికి వాళ్ళకు హృదయంలో దుఃఖం ఉంటుంది అంటున్నాడు. ఇకపోతే పూర్తిగా మనం సంతోషం అనుభవించుకోవాలి అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఈ జీవితంలో
ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటే ఏదో ఒక రోజు శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతావు. కృంగిపోయి ఇదిగో అర్ధాంతరంగా తనువు చాలించాలనుకుంటావు. ఆత్మహత్యలు లాంటివి చేసుకునేవారు అలాంటి వారే. ఈ జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి విషయం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. భవిష్యత్తులో మనకు ఎదురు కాబోయే విషయాల గురించి ఆలోచించి నిబ్రత కలిగి ఉండడం, ఎదురు కాబోయే సంఘటనలు తట్టుకోవడం లాంటి నిశ్చయిత మనం కలిగి ఉండాలి. అంతే తప్ప అల్లరి చిల్లరగా ఏదో జులాయిగా మనం ఆలోచిస్తే మన జీవితంలో మనకు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మనం చాలా బాధ అనుభవించక తప్పదు. ఎప్పుడు సంతోషమే ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి ఈ జీవితంలో. కాబట్టి ఈ సంతోషం ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నాం, దుఃఖం మనకి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించి భవిష్యత్తులో మనం దుఃఖపడే పరిస్థితి వస్తుందా? అయితే దానికోసం మనం ఎలా సిద్ధపడాలి? ఈనాడు 30-40 సంవత్సరాల మధ్యలో లేకపోతే 40 సంవత్సరాలు దాటిన తర్వాత మనిషికి ఎన్నో రోగాలండి. షుగరు, బీపీ. షుగర్ వచ్చిందంటే కొన్ని తినకూడదు, తీపి పదార్థాలు తినకూడదు. ఏదైనా శుభవార్త తెలిసినప్పుడు నోటి తీపి చేసుకోవాలి అని ఆలోచించేవారు పూర్వం, ఆలోచిస్తారు. కానీ ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు తీపి తినకూడదు. అంటే భయంకరమైన వ్యాధులండి. ఇలాంటివన్నీ వస్తే ఎంత మనక్షాభ అనిపిస్తారో మీరు ఆలోచించండి. మరి నవ్వుతూ ఉన్న నీవు ఇలాంటి వ్యాధులు, భయంకరమైన వ్యాధులు వస్తే ఉండాలనుకున్న నీవు మరి ఎలా కుంగిపోతావు? నీ జీవితం ఏమైపోద్ది? కాబట్టి అనవసరమైన నవ్వులు నవ్వి ఎండమావు లాంటి జీవితాన్ని జీవిస్తూ చివరికి కుంగిపోయే పరిస్థితి వచ్చి మనల్ని మనమే మోసం చేసుకోవడం అవివేకం అవుతుంది. కాబట్టి ఏ విషయంలో నవ్వుతున్నాం, ఏ విషయంలో మనం ఎలా ఉంటున్నాం అనేది ఆలోచించాలి. ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు ప్రతి దానికి సమయం కలదన్నాడు. ప్రారంభ వచనం చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే ప్రతి దానికి సమయం కలదు. ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడు. అంతే తప్ప నవ్వు సందర్భం వచ్చిందా నీకు ఆనందించే సందర్భం నవ్వాలి, ఏడ్చే సందర్భం వచ్చిందా ఏడవక తప్పదు. ఇవన్నీ రెండు కలిసి ఉంటాయి అన్నట్టుగా మనకు చెప్తున్నాడు భక్తుడు. చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. సుఖదినమునందు సుఖముగా ఉండుము. ప్రతి మనిషి తనకు సుఖం కలిగిన రోజున సుఖంగా ఉండాలని ఆలోచిస్తాడు. అయితే ఉండు. సుఖం కలిగినప్పుడు మనిషి ఎవరు ఎన్ని చెప్పినా వినడు, పట్టించుకోడు. అయితే దేవుడు అంటున్నాడు, ఆపద్దినమందు యోచించము. ఆపద వచ్చినప్పుడే మనిషి ఆలోచించగలడు, సరైన నిర్ణయం తీసుకోగలడు. కాబట్టి అంటున్నాడు, ఆపద్దినమందు యోచించమని అంటున్నాడు. ఇలా ఆపద్దినమందు నువ్వు ఆలోచిస్తే మనం పడే సుఖం, మనం అనుభవిస్తున్న ఆనందం ఎలాంటిది, అది తాత్కాలికమైందా, అశాశ్వతమైందా, మంచిదేనా, ఇది తగునా అనే ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి ఆపద్దినమందు యోచించుము అని చెబుతూ ఏమని చెప్తున్నాడు? తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకున్నట్లు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. అంటే ఒకరోజు సుఖం వచ్చిందా, మరొక రోజు ఏదో ఒక రోజు దుఃఖం వస్తుంది. మరొక రోజు దుఃఖం వచ్చిందా, ఆ దుఃఖాన్ని మర్చిపోయి మరలా సుఖపడతాం. కానీ దేవుడు ఎందుకు జతపరిచాడట అంటే ఆపద్దినమందు ఆలోచించి మనం పడే సుఖం ఎలాంటిది, మనం పడే ఆనందం ఎలాంటిది అని ఆలోచించాలని. ఎందుకంటే తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనకున్నట్లు దేవుడి సుఖదుఖాలను జతపరిచాడటండి. ప్రతి మనిషి జీవితంలో నవ్వుతూ బ్రతకాలన్న వారి జీవితంలోనైనా నవ్వించే ప్రపంచ ప్రజలు నవ్వించేవారైనా వారి జీవితాల్లో దుఃఖం ఉండక తప్పదు. ఎందుకంటే దుఃఖ దినాన్ని ఆలోచించాలని, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్నట్లు. ఎందుకంటే అన్నీ బాగున్నవాడు ఏమనుకుంటాడంటే నాకేంటి, ఇంకేం పర్వాలేదు, నేను చావు తర్వాత ఏం జరుగుతుంది అన్ని తర్వాత విషయం నాకేం అవసరం లేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను లేకపోతే మరో లోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటాడు. అయితే
ఒకవేళ దుఃఖం వచ్చిందా, అయితే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, అయ్యో నేను పరలోకం వెళ్తానా వెళ్ళనా, చనిపోయిన తర్వాత ఏమైపోతాను అని ఆలోచిస్తాడు. అదే ఇలా మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కన్ఫామ్గా తెలియకుండా దేవుడు ఉండడానికి ఏం చేశాడంటే సుఖ దుఃఖాలను జతపరిచాడంట. ఎక్కువగా సుఖం ఉన్నా మనిషి గర్వాంధుడు అయిపోతాడు, ఎక్కువగా దుఃఖం ఉన్నా మనిషి కృంగిపోతాడు, ముందుకు వెళ్ళలేడు. కాబట్టి దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. ఎందుకు? చనిపోయిన తర్వాత ఏం జరుగునో తెలియకుండా అయ్యో నేను ఏమైపోతాను, చనిపోయిన తర్వాత ఏమైపోతాను అని ఆలోచిస్తూ ఈ జీవిత కాలంలో తండ్రి ఉన్న లోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏం చేయాలని మన శక్తి వంచిన మేరకు మనం కష్టపడాలని. పరలోకం వెళ్ళిపోతారులే అని కన్ఫామ్ అయిపోతే తెలిసిపోతే వాడు కష్టపడ్డాడు. అంటే ఎప్పుడు సుఖం ఉంటే నేను పరలోకం వెళ్ళిపోతానని అనుకుంటాడు. కాబట్టి దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. ఎందుకు? చనిపోయిన తర్వాత దాన్ని తెలుసుకొనకుండునట్లు. చనిపోయిన తర్వాత మనిషికి తెలియకూడదు, అంటే ఎక్కడికి వెళతానని అనుక్షణం భయం కలిగి దేవుని కొరకు బ్రతకడానికి ఆలోచించాలని. ఇలా ఆలోచించకుండా ఈనాడు సమాజం వాళ్ళ జీవితాలు ఏదో ఆనందంగా ఉండాలని లేనిపోని ఆనందాన్ని తెచ్చిపెట్టుకుంటూ, లేనిపోని ఆనందాన్ని కోరుకుంటూ అశాశ్వతమైన ఆనందాన్ని వాళ్ళు దూరం చేసుకుంటున్నారు. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. దుఃఖపడి వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. దేవుని కొరకు నువ్వు ఇక్కడ దుఃఖం అనిపిస్తున్నావా? దేవుని కార్యక్రమాలు జరగట్లేదని, జరగాలని, దేవుని కొరకు నేను బ్రతకలేకపోతున్నానని నువ్వు దుఃఖం అనిపిస్తున్నావా? దేవుని విషయాల్లో నువ్వు దుఃఖం అనిపిస్తున్నావా? ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అయితే వాదార్చబడదు. నిజానికి పరలోకంలో దేవుడు మనల్ని వాదారుస్తాడు. అక్కడుండే ఆనందం, అక్కడుండే సంతోషం శాశ్వతమైందండి. అక్కడ సూర్యుని ఎండైనా ఉండదు, వడగాలుపు కొట్టదన్నాడు, దాహం ఉండదన్నాడు, ఆకలి ఉండదు. కాబట్టి నిజంగా ఆ సంతోషం ఎప్పుడూ ఉండేదండి. నిజంగా మనం నవ్వుతూ బ్రతికేది, అసలు చావులేని బ్రతుకు అనుభవించేది పరలోకం అండి. ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మాత్రం ఖచ్చితంగా దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి, దేవుని కార్యక్రమాల కొరకు ఇబ్బందులు అనుభవించాలి, కష్టం అనుభవించాలి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడునుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకునుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకును, నీ హృదయమును చెరుపుదాన్ని తొలగించుకును. యవ్వనుడా నీ యవ్వనమందు నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పున సంతోషపడతావా? సంతోషపడు. నీ యవ్వనమందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండమును. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తానంటాడు. ఎవరు ఉన్నారు అనుకోండి, చెప్పేవి ఏవి వినరు, ఎవరు చెప్పినా ఏం పట్టించుకోరు. ఏదో సంతోషం, వాళ్ళు తిరిగే తిరుగుళ్ళు, చెడు తిరుగుల్లో నుండి వాళ్ళు ఆనందాన్ని కోరుకుంటారు. అవన్నీ మనిషిని నష్టాల్లో ముంచేవండి. అదే అంటున్నాడు. అయితే సంతోషంగా ఉండు. అయితే నిన్ను దేవుడు నీ దృష్టి ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించావా, ఏదో ఒక రోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడానికి రాలేదు కదండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ జీవితం ఇచ్చాడు. అందుకని దేవుడు అంటున్నాడు, లేత ప్రాయమును నడి ప్రాయమును గతించిపోవచ్చునవు గనక నీ హృదయం నుండి నీవు దృష్టి ఇష్టం చెప్పున నడుచుకుంటూ అనుభవించిన బాధలు ఉన్నాయి చూసారు, ఇబ్బందులు, అవన్నీ తొలగించుకు, నీ దేహం చెరుపు దాన్ని తొలగించుకును. మనిషి యవ్వన కాలంలో సుఖం అనుభవించాలని సుఖపడే ప్రవర్తించే విధానం ఉందో చూసారా, చెడు అలవాట్లు, అవన్నీ మనిషిని చెరిపేవి, తొలగించుకును. లేకపోతే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నాడు. అందుకనే దేవుడు ఏమని చెప్పాడో తెలుసండి, యవ్వన కాలమున నరునికి నా కాడు మోయట మేలు. యవ్వన కాలాన దేవుని కొరకు పనిచేసేవాళ్ళం అయితేనటండి మనకు మేలటండి. కానీ ప్రపంచం ఏమంటారు తెలుసండి, యవ్వన కాలాన సుఖపడమంటుంది. నా ప్రారంభంలో నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు మా వాళ్ళు అనేవారు, ఎందుకురా నీకు, మా బంధువులు వీళ్ళు అనేవారు, ఎందుకురా నీకు అప్పుడే భక్తి, ఎందుకురా నీకు ఈ భక్తి, ఇలాగ నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతావు, వయసులో ఉన్నప్పుడు సుఖపడాలి కానీ
ఇలా దేవుడు అంటూ వెళ్ళిపోతావేట్రా, ఎప్పుడో ముసలైన తర్వాత దేవుడిని నమ్ముకోవాలి, అప్పుడు దేవుడు అప్పుడు భక్తి, ఈ వయసులో నీకు ఈ భక్తి ఏట్రా అనేవారండి. నిజానికి ఏమండి, యవ్వన కాలుడైనప్పుడే మనం దేవుడేమో ఆయన పనిలో ఉండాలని కోరుకుంటుంటే సమాజం అంటుంది యవ్వన కాలుడైనప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరగమంటుందండి. తిరిగిన తర్వాత ఏమవుతుందండి? నష్టపోతాం. వీళ్ళు ఎప్పుడండి బాగా ముసలి వయసు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటారు. అప్పుడు మాట్లాడితే ఏదో ఒక దేవుడి పేరు ఎత్తడం, దేవుడని ఎత్తడం, దానివల్ల ప్రయోజనం ఏముందండి? అంటే అవసరమైన టైంలో మనం దేవుడి కొరకు ఆలోచించకుండా అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అంటే చేయలేమండి. చూద్దాం, యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం కనుక మనం చూస్తే వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగ్గా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పిన. ఆయన మరలా అలా అడిగాడు, ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నానంటే నా గొర్రెలు మేపమన్నాడు. మరలా అడిగాడు. అలా అడిగేటప్పటికి పేతురు, నీకు తెలుసు కదా అని అన్నాడండి. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసండి? అలా 18వ వచనంలో చెప్తున్నాడు చూడండి, యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. యవ్వనుడిగా ఉన్నప్పుడు మన అంతటా మనమే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలం. ఆ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలిగి ఆ స్టేజ్లోనే దేవుని కొరకు పని చేయాలని అంటే కరెక్ట్గా పని చేయగలం, దేవుని సంతోషపెట్టగలం. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు చాచుదువు, నీ చేతులు చాస్తావు, కాళ్ళు లాగుతున్నాయి అంటావు, చేతులు లాగుతున్నాయి అంటావు, నీ చేతులు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకుని పోని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అంటే యవనుడుగా ఉన్నప్పుడే నీకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళగలవు. ఆ ఇష్టమైన చోటుకి వెళ్ళగలే ఆ వయసు ఉన్నప్పుడే ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చగలవు ఆయనకి ఇష్టమైనట్టుగా. నువ్వు వృద్ధుడు అయిపోయిన తర్వాత ముసలివాడు అయిపోతావు, నీ కాళ్ళు చేతులు చాస్తావు, వేరొకరు నేను తీసుకెళ్ళిపోతాడు అంటున్నాడు. అంటే ముసలివాడు అయిపోయిన తర్వాత మనల్ని మరొకరు మనకు సహాయం చేయాలి. ముసలివాడు అయిపోయిన తర్వాత దేవుని కొరకు చేద్దామన్నా చేయడానికి అవకాశం ఉండదు. మన ఆస్తుల్లో లాక్కుంటారు, మనకి వెనకాల ఎక్కువైపోతుంది, బంధాలు ఎక్కువైపోతాయి. కొడుకులు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, మళ్ళా కొడుకులకు పెళ్ళిళ్ళు, మనవరాళ్ళకు పెళ్ళిళ్ళు, ఇవన్నీ చేయాలని అంటే ఉన్నదంతా పోద్ది. ఇంక దేవుడి కొరకు ఏం చేయగలం? ఒకవేళ ఆయుష్ అయిపోతే మరి పరలోకం వెళ్ళలేకపోతే అంటే మనం ఎంత మోసపోతున్నామో మీరు ఆలోచించండి. యవనుడిగా ఉన్నప్పుడు సంతోషపడాలని వృద్ధాప్యంలో ఏదో దేవుడు అనుకుంటూ దేవుడికి అన్యాయం చేసి మనమే అన్యాయం అయిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో అయితే మనకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఆ పరిస్థితుల్లో నుంచే మనం దేవుడికి నమ్మకంగా ఉండాలి. మన కన్న పిల్లల్ని బాల్యం నుండే ఆయన నడవమన్న మాటలలో వాళ్ళని నడిపించాలి. అప్పుడే వాళ్ళని సరైన మార్గంలో పెట్టగలం. కాబట్టి నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ చావాలి, ఏదో సుఖం అనుభవించాలి, తినాలి, త్రాగాలి అని ఆలోచించుకుంటే అది పొరపాటండి. ఎందుకంటే ఒకవేళ అలా అనుకుంటే రేపు చనిపోదాం కనుక తిందుము త్రాగుదాము అనుకుని మనకిష్టమైనట్టుగా సుఖం అనుభవించాలనుకుంటే ఒకరోజు చనిపోతాం. చనిపోయిన తర్వాత మరో లోకానికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయిన లోకం నరకం అయితే ఎంత బాధ అనుభవించాలి ఆలోచించండి. ఆలోచించలేదండి, తెలుసుకోలేదండి, నరకానికి వెళ్ళిపోయాడండి, అతను ఎంత బాధపడుతున్నాడో మీరు ఆలోచించండి ఒకసారి. లోకసువార్త 16వ అధ్యాయం 19వ వచనం, ధనవంతుడు అక్కడ ఉండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. అంటే అతను సుఖపడడానికి అలవాటు పడ్డాడు, ప్రతిదినం సుఖపడాలని ఆలోచించేవాడు, సుఖపడుచుండేవాడు. లాజరు అనే ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొనబోడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకును. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనుక్కోబడిను.
ఆ దరిద్రుడు అంటే అతని దరిద్రం ఎంత దరిద్రమో చెప్పాడండి. అతని ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. ఆ ఒంటి నిండా కురుపులున్న వంటిని, ఆ కురుపుల్ని కుక్కలు వచ్చి నాకుతున్నాయని, ఇతని కురుపులనేమో కుక్కలు నాకుతుంటే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్న రొట్టె ముక్కలతో ఇతను ఆకలి తీర్చుకుంటున్నాడు. చనిపోయాడు. అంటే భయంకరమైన దరిద్రాన్ని అనుభవిస్తూ చనిపోయాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళిపోయాడట? అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనుక్కోబడును. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టాడు బడిను. అప్పుడు అతను పాతాళంలో బాధపడచ్చు. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రమ్మును ఆనుకున్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను. కేకలు వేసి చెప్పిన, అంటే మామూలుగా కూడా మాట్లాడలేదంటే కేకలు వేసినటువంటి అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానని. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు తెలుసా? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించు, అలాగునని లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే సుఖమే అనుభవించాలని జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. కానీ లాజరు అయితే దేవుని కొరకు కష్టం అనుభవించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పొందుచున్నావు. ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలి, దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా మరో లోకానికి వెళ్ళాలి. దానిలో నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, ఏమి నష్టపోయినా పర్వాలేదు. కానీ పరలోకాన్ని దక్కించుకుంటే మనం ధన్యులం అవుతాం. అబ్రహాము రొమ్మున అనుకున్నాడటండి, కురుపులతో ఉన్నవాడు, కురుపులతో ఈ లోకంలో బ్రతికినవాడు. ఎందుకు రొమ్మున అనుకున్నాడు అంటే అతను ఎంతో కష్టాన్ని అనుభవించాడు. కష్టాన్ని అనుభవించి అంటే దేవుని కోసం బ్రతికినవాడు, కష్టాలు అనుభవించాడు కాబట్టి అబ్రహాము రొమ్మున అనుకున్నట్టు కొనుక్కోబడ్డాడు. మీరు ఈ మాట మనకు అర్థం కావాలని అంటే, పరుగు పందాల్లో అనేక మంది పరిగెడుతుంటారు. పరిగెట్టినప్పుడు పందాల్లో పందిన తర్వాత వాళ్ళు గోల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కోచ్ ఉంటాడండి. కోచ్ ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళు ఆవేశపడుతూ వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు కౌగిలించుకుంటారు. అలాగే అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనుక్కోబడును. అంటే అబ్రహాము రొమ్మున ఆనుకుని పడ్డాడు లాజరు. అంటే తండ్రి కోసం బ్రతికాడు. లోకంలో భ్రష్టు పట్టుకుపోయిన వాళ్ళని అనుసరిస్తూ సుఖపడి మనకు నష్టాన్ని తెచ్చుకోవడం కంటే దేవుని కొరకు శ్రమ అనుభవించి పరలోకం వెళ్ళడమే తెలివైన వాడు చేసే పని. అది ఒక మోషే చేశాడు, ఒక లాజరు అలా బ్రతికాడు, వెళ్ళాడు ఆ లోకానికి. అలా వెళ్ళాలని కోరుకుంటూ ఈ జీవితంలో నవ్వాలని అనుకుంటే ఏదో తాత్కాలికంగా ఆనందపడగలం, కానీ చివరికి బాధపడుతూ చనిపోవాలి. బాధపడుతూ చనిపోయి నరకానికి వెళ్ళి బాధపడాలి. అలాంటి పరిస్థితిని మనకు రప్పించుకోకూడదని అంటే ఈ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే ఆలోచన కలిగి, ఈ దేహంలో ప్రాణం ఉండగానే మన బ్రతుకుని చక్కదిద్దుకుంటూ దేవుని కోసం బ్రతకాలని, సుఖం దుఃఖం ఏదైనా దేవుని విషయాల్లోనే మనం అనుభవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, విని లోకమందున్న భ్రష్టత్వాన్ని వీళ్ళు తప్పించుకుని మీ కొరకు జ్యోతుల్లో ప్రకాశిస్తూ మిమ్మల్ని ఆనందపరిచి మీరున్న లోకానికి వచ్చే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.